విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, ఆనందం మనిషికి, ప్రతి మనిషికి ఆనందము నవరసాల్లో ఒక రసం కదండి. అవును, ఆనందం ఉంటేనే కదండి అందము, ఆకర్షణ అన్నీ ఉండేది. ఆనందమే కదండి. మీ ఆనందం కావాలంటే హాస్యం కావాలి. అవును, హాస్యం పండిస్తేనే కదా ఆనందము, మనసారా నవ్వుకోగలుగుతాం. హాస్యరసం మీద పిహెచ్డి చేశారన్నారు కదా. అవునండి. మాకు కొంచెం హాస్యాన్ని అందించి ఆనందాన్ని పంచుతారా? తప్పకుండా. చెప్పండి శ్రీలక్ష్మి గారు, నేను హాస్యరసం మీద పిహెచ్డి చేయటం చాలామందికి ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే అందరూ ఇతర రసాలు, కరుణ రసము, శృంగార రసము, వీటి మీద చేసిన వాళ్ళే ఎక్కువ ఉంటారు. కానీ హాస్యం మీద చాలా అసలు రచనలే రాలా. దాని మీద నేను పిహెచ్డి చేయటము నాకు అందరూ చాలా వెరైటీగా ఉంది టాపిక్ అని యూనివర్సిటీలో కూడా అందరూ సంతోషించేవారు. నాకు ఆ శ్రీమాత అనుగ్రహం వలన ఆ హాస్యరసం మీద పిహెచ్డి చేసినందుకు అమ్మవారు గోల్డ్ మెడల్ కూడా ఇప్పించిందండి. గోల్డ్ మెడల్ సో సువర్ణమయమే. అమ్మవారు సువర్ణమూర్తి, ఆవిడ అనుగ్రహం ఉంటే కావాల్సిందే ఉంది. కానీ ఈ అమ్మవారి అనుగ్రహం మీ మీద పరిపూర్ణంగా ఉండబట్టే ఇన్ని రకాలుగా జ్యోతిషపరంగా కానీ, సంస్కృత పరంగా కానీ, విద్యాపరంగా కానీ, హాస్యరచనల మీద ఏంటి మీరు ఇన్ని పుస్తకాలు రాస్తామంటే సామాన్యమైన విషయం కాదండి. ఆమె అనుగ్రహం మీ మీద పరిపూర్ణంగా ఉందని నేను భావిస్తున్నానండి. సంతోషం అండి. మీ బోటి వాళ్ళ అభిమానం ఇదంతా. హాస్యరసం అండి ఎన్ని రకాలుగా జీవితంలో మనకు అవసరం అంటే, హాస్యం లేకపోతే అది ఎడారి జీవితమే, నిస్సారమే. రోజు కొంచెం ఇంట్లో నవ్వులు పువ్వులు విరియాలంటే కథ ఎవరో ఒకళ్ళు సరసంగా మాట్లాడేవాళ్ళు, 4 హాస్య సంభాషణలు చేసేవారు, కథ జోక్స్ కట్ చేసేవాళ్ళు ఉండాలి ఇంట్లో. ఎవరి దారిన వాళ్ళు పని చేసుకుంటూ ముభావంగా ఉంటే అదొక కర్మాగారం లాగా ఉంటుంది, ఇల్లులాగా ఉండదు. అందుకే పిల్లలు తోటల్లో పువ్వులు అని చెప్తారు. తోట ఉంటుందని పువ్వులు అయితే ఏమందాం. అందుకే పిల్లలు ఉన్నారంటే రకరకాల నవ్వులు, ఆ నవ్వుల పువ్వులు ఇంట్లో విరేయటం ఇవన్నీ ఉంటాయి. మాటలు కూడా రావు, వాళ్ళు ఎంత ఆనందంగా నవ్వుతుంటే వాళ్ళని చూస్తుంటే మన మనసు. మీరు ఈ మాట అంటే శ్రీలక్ష్మి గారు నాకు ఒకటి గుర్తొస్తుంది. కాళిదాసు శాకుంతలం, అభిజ్ఞాన శాకుంతలంలో ఒక శ్లోకం రాస్తాడు. భరతుడు ఉదయించినప్పుడు శకుంతల ఒళ్ళో పడుకొని పెట్టుకుని ఉంటే ఆ పిల్లవాడు బాగా ఒళ్ళంతా మన్నుతో దుమ్ముతో ఆడుకొని, అది ఆశ్రమం కదా, ఆడుకొని వచ్చి పడుకుంటాట. ఆవిడ ఒళ్ళంతా కూడా దుమ్ముమయం అయిపోతుందట. అయినా కూడా ఆవిడేం పట్టించుకోకుండా ఆ పిల్లవాడిని ఒళ్ళో పడుకోబెట్టుకొని చూసేసరికి వాడు ఒక చక్కటి నవ్వు నవ్వాట. అది అనిమిష లోచనై అనిమిత్తహాస అని వస్తుంది. అనిమిత్తహాస అంటే ఏమీ కారణం లేకుండా పిల్లలు నవ్వుతారు. జస్ట్ 9 నెలలు 10 నెలలు ఉన్న పిల్లవాడు అంతా తిరిగి కాళ్ళు చేతులు బాగా దుమ్ము పట్టి వచ్చి పడుకున్నాడు. ఈవిడ ఒళ్ళో పడుకోబెట్టుకుంది. ఆ పడుకోబెట్టుకున్న పిల్లవాడిని చూసరికి మనం హాస్యం గురించి చెప్పుకున్నాం కదా, అనిమిత్త హాస. పిల్లలకి ఒక కారణం ఉండి నవ్వరు. మనం అంటే ఏదైనా నవ్వే విషయం వస్తేనే నవ్వుతాం. అది అలా నవ్వటం వలన కూడా పెద్దవాళ్ళకి కొన్ని ఇవి జరుగుతాయి, నష్టాలు జరుగుతాయి. ఎందుకంటే ఇలా చిన్నపిల్లలు నవ్వితేనే దాని అందం వేరు, నవ్వుల పాలు అవ్వకూడదు కదా. ఈ అనిమిత్త హాస అని వస్తుంది అక్కడ. అంటే నిమిత్తం లేనటువంటి హాసం ఎవరు చేయగలరంటే కేవలం చిన్నపిల్లలు మాత్రమే, బోచి నవ్వులు. అలాగే భవభూత నాకు ఆయన ఉన్నాడు, సంస్కృత కవి. ఆయన అంటాడు, ఇప్పుడు పెద్దవాళ్ళ గురించి మనం చెప్పుకున్నామే, ఏకాకిన్యాహ నాసితవ్యం. ఒక్కళ్ళే నవ్వుకోకూడదు, వాళ్ళు పిచ్చివాళ్ళు అనుకుంటారు. ఏకాకిన్య నహసితవ్యం, నలుగురు ఉన్నప్పుడు కలిసి నవ్వాలి. ఒక్కళ్ళు వాళ్ళల్లో వాళ్ళు నవ్వుకుంటున్నారు అంటే వాళ్ళకేదో మతిభ్రమణం జరిగిందని అనుకుంటారు. సో హాస్యాన్ని కూడా ఎప్పుడు ప్రయోగించాలి, ఎలా ఉండాలి అనేది దానికి ఒక తీరుతెన్నులు ఉన్నాయి. పండించాలి హాస్యాన్ని. ఈ హాస్యము ఒక చక్కటి శ్లోకంలో చెప్పండి ఒక కవి. చెప్పండి. హాస్యం దివ్యౌషధం స్మృతం. చాలా యథార్థం అండి. హాస్యం దివ్యౌషధం స్మృతం. అది ప్రసమాయచ రోగాణం శోకానాంచ నివృత్తయే జఠరాగ్ని వివృద్ధంచ హాస్యం దివ్యౌషధం స్మృతం. అద్భుతమైన శ్లోకం అండి ఇది. మొదటిది మాత్రం అర్థమైంది. ప్రసమాయచ రోగాణం,
రోగాలన్నింటినీ కూడా హాస్యం నివారిస్తుంది. నవ్వుతూ ఉండే వాళ్ళకి రోగాలు ఎక్కువ రావు. ఇప్పుడు నవ్వుతూ వాళ్ళకి లోపల ఊరేటువంటి ఇవి ఉంటాయి రసాలు, వాటితో ఆరోగ్యం చాలా బాగుంటుంది వాళ్ళకి. ప్రశమాయచ రోగాణం శోకానాంచి నివృత్తి. ఎవరికైనా శోకం ఉంటే అది తొలగిస్తుంది. జఠరాగ్ని వివృద్ధంచి ఆకలిని కూడా బాగా అది పెంచుతుంది. నవ్వి 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 ఆకలిస్తుంది నాకైనా పెట్టు అంటారు. నవ్వి నవ్వి నవ్వి. అలాగే హాస్యం అందుకే దివ్య ఔషధం శృతం. ఇంత దివ్య ఔషధం. మరి ఏం మందులు వేసుకోకుండా, ఓ ట్యాబ్లెట్ వేసుకోకుండా, ఒక టానిక్ తాగకుండా మరి ఆనందంగా ఆరోగ్యంగా ఉంటున్నాగా. అందుకనే కావాలి ఈ మధ్య లాఫింగ్ క్లబ్లన్నీ పెట్టి నవ్వలేని వాళ్ళకి, సహజంగా ఇంట్లో నవ్వలేని వాళ్ళకి ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యి నవ్వండిరా అంటారు. పాపం బలవంతంగా నవ్వుతారు అక్కడ. ఈ లాఫింగ్ క్లబ్లు అన్నీ కూడా ఆర్టిఫిషియల్ స్మైలే. ఇప్పుడు మీరు నేను నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నాం, ఎంతో ఆరోగ్యంగా. ఇంకో ఎపిసోడ్ కూడా చేస్తాను రేపు. కానీ నవ్వు లేని జీవితం ఏముందండి, ఎడారి జీవితమే కదా అది. అందుకని నవ్వుతూ బతకాలి, నవ్వించాలి. అందుకని నవ్వితే అది ఉంది కదా, నవ్వితే యోగం, నవ్వకపోతే రోగం. నవ్వటం ఒక భోగం ఇది ఉంది కదా. అందుకని నవ్వుతే నవరత్నాలు రాలుతాయి అంటారు. నిజమే కదా. అందుకని ఇంత అద్భుతమైన నవ్వుని హాస్యంతో ముడిపెట్టారు కనుక ఈ శ్లోకంలో ఏంటంటే, ఎవరైతే హాస్యాన్ని వాళ్ళ జీవితంలో పండించుకుంటారో వాళ్ళకి రోగాలు రావు. శోకం వచ్చినా ఒకవేళ అది కరిగిపోతుంది. వాళ్ళ యొక్క జఠరాగ్ని బాగుంటే అన్నీ బాగున్నట్టే. ఆకలి మందగిస్తేనే వస్తాయి మెల్లిమెల్లిగా ఒక్కొక్క రోగాలు. అందుకని జఠరాగ్ని వివృద్ధంచ, వాళ్ళకి ఆకలి కూడా మందగించకుండా ఎప్పటికప్పుడు వృద్ధి చెందుతూ ఉంటుందట ఆకలి జఠరాగ్ని వివృద్ధంచ. అందుకని హాస్యం ఇన్ని చేస్తుందనగా హాస్యం దివ్యౌషధం స్మృతం. హాస్యం నవ్వుకునే ఇల్లు 3 పువ్వులు 6 కాయల్లాగా ఉంటుంది, వెలుగుతూ ఉంటుంది. ఈ రకంగా ఉంది. దీనికి మన పురాణాల్లో ఒక చిన్న పద్యం ఉంది. అంటే శ్రీరాముడు సీతాదేవి విరహంలో ఉన్నాడు. సీతాదేవి యొక్క విరహం అనేది ఆయన భరించలేనటువంటి ఒక శోకంలో ఉన్నాడు ఆయన. ఆ సమయంలో కూడా హాస్యాన్ని పండించడానికి మన కవులు ఒక మంచి హాస్యపూరితమైనటువంటి శ్లోకం రాశారు. ఆయన విరహంతో బాధపడుతుంటే హాస్యం ఏమిటి అంటే, అక్కడ కూడా అంటే కరుణరసంలో హాస్యరసాన్ని వాళ్ళు ఇమర్చగలరు అని అర్థం. అక్కడ చాలా కరుణ రసమే ఉంది. ఆయన చాలా బాధపడుతున్నాడు సీతాదేవి యొక్క విరహంతో. అలా బాధపడుతున్నప్పుడు ఆయన ఒక కొండ మీద కూర్చొని ఉంటే ఆయన చుట్టూతా వానరులంతా కూడా మోగి కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉంటే ఆయన యొక్క దీని రాఘవ విరహానల సంతప్త సహ్యశైల శిఖరేషు, రాఘవ యొక్క విరహానలంతో ఆ శిఖరం అంతా కూడా వేడిగా, ఆయన విరహానంలో అంత ఎక్కువగా ఉంది. ఆయన యొక్క విరహానికి ఆ చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా వేడెక్కిపోయింది ఆ విరహ తాపంతో. ఆ తాపంతో ఆ శిఖరం, ఏ శిఖరం మీద, ఏ కొండ మీద వాళ్ళు కూర్చుని ఉన్నారో అదంతా కూడా సంతప్తానల, బాగా కాలిపోయినటువంటి పెనంలాగా వేడిగా ఉందట. అంత విరహాగ్నితో శ్రీరాముడు బాధపడుతున్నట్ట. ఆ సమయంలో శిశిరే సుఖం సేనా కపయ కుప్యంతి పవనతనయా. అయితే ఆ సమయంలో హనుమంతుడు వచ్చాడు. ఈయన ఇంత బాధపడుతున్నాడు కదా, ఇంత లోపల ఆయన లంకా దహనం పూర్తయింది, సీతాన్వేషణ పూర్తయింది. అక్కడి నుంచి ఆగమేఘాల మీద వచ్చి కాంచితి సీత అన్నమాట చెప్పేశాడు. సీతని చూశాను అని. దీంట్లో నుండి ఒక విశేషం ఉంది. రాముడి యొక్క హృదయం ఎంత సున్నితంగా ఉందంటేట, సీత అనేసరికి ఆయన పడిపోతాడట. ఏమైందో నెక్స్ట్ తెలియదుగా. అందుకని ఏ పని మీద పంపించాడు, సీతాదేవి యొక్క జాడ కనుక్కోవడానికి పంపించాడు. అందుకని ముందు కాంచితి అంటే సీతను చూశాడు అని అర్థమైపోతుంది ఆయనకి. ముందు క్రియాపదం, తర్వాత అమ్మవారి పేరు. కాంచితి సీత అన్నాడు. ఇదే సంస్కృతంలో కూడా ముందు పశ్యతి అనే చెప్తాడు. సీతాదేవిని ముందు చూశానని చెప్పి తర్వాత సీతాదేవిని చూశారంటాడు. అందుకని కాంచితి సీత అని చెప్పంగానే ఆయన యొక్క విరహం అంతా తగ్గిపోయి అదంతా ప్రాణం లేచి వచ్చి ఆ కొండంతా చల్లబడిపోయి ఉంటాయి వెంటనే. ఈ వీళ్ళందరికీ శిశిర ఋతువులాగా వణుకొచ్చేసిందట. ఈయన విరహం చల్లారటం కాదు కానీ మనకు వణుకొచ్చేస్తుంది ముందు. చక్కగా కవులకి, కపిలకి, వానర్లకి చలి ఎక్కువ పాపం. వాటికి
చలి ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఆ చలి కాచుకోవడానికి ఈయన విరహం బాగానే పనికొచ్చింది వాళ్ళకి. ఈయన విరహం వేడివేడిగా ఉంది, హాయిగా చల్లగా వేడి కాచుకోవచ్చులే అని ఆయన చుట్టూతా కూర్చుని ఉన్నారు. ఆయనేమో విరహ బాధతో బాధపడుతున్నాడు. ఇంత లోపల హనుమంతుడు వచ్చేసి కాంచితి సీత అనేసరికి ఆయన విరహం అంతా చల్లారిపోయి ఆ కొండంతా కూడా చల్లబడిపోయింట. చల్లబడిపోయేసరికి ఈ కపులందరికీ కూడా శిశిరే సుఖం సేనా, హాయిగా ఈ కపయ కుప్యంతి పవనతనయ, చెప్పిన వాడి మీద కోపంగా చూసాట. నువ్వు ఇలా చెప్పబట్టి మా అందరికీ చలేస్తోంది, ఇప్పుడు ఏదో అసుఖంగా పడుకుంటున్నాం మీ అందరం, నువ్వు తీసుకొచ్చి ఈ వార్త చెప్పేసరికి అని చూసాట. అదేంటంటే వీటిని అతిశయోక్తులు అంటారు, అతిశయోక్తి హాస్యంగా అలా చెప్పారట. సో మన కవులు ఏంటంటే ఈ రామాయణంలో ఈ రాముడి మీద ఇటువంటి సున్నితమైన హాస్య ప్రయోగాలతో కవులు కొన్ని శ్లోకాలు రాశారు. వాటిల్లో ఇదొకటి ప్రధానమైందనమాట. సో ఆ రకంగా కవులకి హాస్యరసాన్ని పండించాలి అంటే వాళ్ళు ఒక బాగా విషాదకరము చాలా గంభీరంగా ఉన్న సన్నివేశంలో కూడా అందరూ నవ్వాలి అంటే కొంచెం హాస్యాన్ని జొప్పించి ఆ హాస్యరసాన్ని పండించగలరు అనటానికి ఈ శ్లోకం ఒక మంచి ఉదాహరణ అనమాట. లేకపోతే రాఘవుడు అంత విరహంతో శోకిస్తూ ఉంటే కపులకి అదే బాగుండటం ఏంటి, మళ్ళీ రాముడు అంటే అందరికీ అభిమానము గౌరవమే కదా. కానీ ఈ వానరులంతా కూడా చక్కగా చలి కాచుకుంటున్నారట. అందుకని సుఖంగా పడుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఆ ఒక్కసారి ఈ వార్త వచ్చేసరి మళ్ళీ చల్లదనం వచ్చేసరికి ఇంకా నిద్రేం పోతారు ఆ చలికి. అందుకని చేసి అందరూ ఆయన వంక కోపంగా చూశారట. చమత్కారంగా చెప్పాడు. అదండి హాస్యరసం అంటే ఇలా ఉంటుంది. చక్కగా ఉందండి. నమస్కారం అండి.